ఫ్రెండ్స్, సమంత ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా. అయితే తను ఒఫీషియల్గా అనౌన్స్ చేసింది ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంది. నిజానికి సమంతకి ఈ మూమెంట్ చాలా ప్రెషియస్. దాదాపుగా తను ఎన్నో ఏళ్ల నుంచి తల్లవ్వాలి, ఆ మూమెంట్ని నేను ఫీల్ అవ్వాలని అనుకుంటోంది. అయితే ఆ మధ్యలో మయోసైటిస్ వచ్చి అసలు తన ప్రాణానికి సంబంధించి చాలా రిస్క్లో పడింది. తన కంటి చూపు, ఆ కాళ్ళ మజిల్స్ ఇలాంటివి చాలా ఇష్యూస్ వచ్చాయి దానికి హెల్త్ పరంగా. అయితే అయినప్పటికీ కూడా మయోసైటిస్ లాంటి తనకున్న భయంకరమైన రోగాన్ని కూడా తను ఎదుర్కొని ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంది కదా. ఈ నేపథ్యంలో మెగా వారి ఇంటి కోడలు, అలాగే అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలైన మన ఉపాసన గారైతే సమంతకి ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే నిజానికి సమంత కొన్నేళ్ళు అంటే కొన్ని నెలల పాటు తను అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంది. కానీ ఇప్పుడు తను ప్రెగ్నెన్సీతో ఉంది. ఇక్కడే ఎక్కువగా తన లైఫ్ని గడపాలి, రాజ్ నిడుమోర్ ఫ్యామిలీ మెంబర్స్తో, రాజ్ నిడుమోర్తో ఇట్లానే ఈ వాతావరణానికి అంటే ఇండియన్ వాతావరణానికి తను అలవాటు పడాలని చెప్పేసి అనుకుంటాం అనమాట. సో ఇక్కడ తనకి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలాగా అంటే దానికి పూర్తి స్థాయి సపోర్ట్ అయితే ఉపాసన ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే ఉపాసన ఏమంది అంటే 100% ఇక్కడ తనకి ఎటువంటి ట్రీట్మెంట్ అయినా సరే, అంటే ఆల్ ఓవర్ ఇండియా, ముంబై, పూణే, చెన్నై, ఎక్కడైనా సరే తనకి కావాల్సిన ట్రీట్మెంట్ నేను ఖచ్చితంగా నేను సపోర్ట్గానే ఉంటానని చెప్పింది. అంతేకాకుండా ఇక్కడ సమంతకి ఎంతో ఇష్టమైన ఒక కృష్ణుడి బొమ్మనైతే గిఫ్ట్గా ఇచ్చిందనమాట. అయితే కృష్ణుడు అనేవాడు చిలిపితనానికి చిహ్నం. అయితే పుట్టబోయే బాబు చిన్ని కృష్ణుడిగా పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి ఉపాసన సమంతకి ఆ గిఫ్ట్ అయితే ఇచ్చింది. దీంతో పాటుగా సాధారణంగా ఆడవాళ్ళు పసుపు కుంకుమ ఇలాంటివి ఇస్తారు కదా, అలాంటివి ఇచ్చిందనమాట. ఇంతకు మించి సమంతకి ఏం కావాలి చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.